ఉదయాన్నే లేచి జానుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేనేమో అనుకున్నప్పుడు మాత్రం ముందు రోజు నైట్ నేను కర్రీ చేసి పెట్టుకుంటాను. పప్పు మసాలా కూరలు ఇలాంటివి చేస్తే ఆఫ్టర్నూన్ కి పాడైపోతాయి కాబట్టి ఏదైనా వంకాయ పులుసు బెండకాయ పులుసు ఇలాంటివి చేస్తాను. నిన్న నైట్ మునక్కాయ పులుసు చేశాను. ఈ రోజు జాను లంచ్ బాక్స్ లోకి అదే పెట్టి పంపించాను. ఇంకా నైట్ కేమో బెండకాయ తాలింపు చేశాను. బెండకాయ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, చాలా ఈజీ కూడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు వేరుశెనగ పప్పు వేసి అవి వేగిన తర్వాత తెల్లగడ్డ వేయాలి. తెల్లగడ్డ ముక్కలు కాస్త ఎర్రగొచ్చిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి కలపాలి. కొద్దిగా సాల్ట్ వేసి కలిపామంటే బెండకాయ ముక్కలు త్వరగా మెత్తబడతాయి. ఈ బెండకాయ ముక్కలని ఎక్కువగా కలపకూడదండి, లేదంటే చిన్న చిన్న పీసులుగా అయిపోతాయి. బెండకాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపి ఫ్రైలోకి వేసుకోవడానికి నేను పొడి ఇప్పుడు సపరేట్ గా చేసి పెట్టుకుంటానండి. అది వేసి కలిపాను. ఈ పొడిని ఎలా తయారు చేశానన్నది లాంగ్ వీడియోలో అలాగే షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. నిన్న మిల్కీ చికెన్ తేలేదని అలిగిందని చెప్పాను కదా, ఈ రోజు తన కోసమని గుడ్డుని ఉడకబెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.